టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ లిమిటెడ్ ఓవర్లలో 2 టైటిల్స్ గెలిపించిన టెస్టు ఫార్మాట్ లో మాత్రం జట్టు పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. కేవలం 12-13 నెలల్లోనే భారత జట్టు సొంత గడ్డపై 4 టెస్టు మ్యాచ్లు ఓడిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నా గంభీర్ చేస్తున్న నిరంతర ప్రయోగాలు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో అత్యంత కీలకమైన నెంబర్ 3 స్థానం విషయంలో మార్పులు ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ కోల్కతాలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో కనిపించింది. కోల్కతా టెస్టు మ్యాచ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ నెంబర్ 3 బ్యాటర్ గా ఉన్న యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ను జట్టు నుంచి తప్పించారు. అంతకుముందు ఇంగ్లాండ్ వెస్టిండీస్ లో జరిగిన 2 టెస్టుల సిరీస్ లో సుదర్శన్ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. దీంతో అతన్ని టీమిండియా భవిష్యత్తుగా భావించారు. కానీ ప్రదర్శన పూర్తిగా సంతృప్తికరంగా లేకపోయినా 22 ఏళ్ల వయసులో అది కేవలం ఆరంభం మాత్రమే. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అనూహ్యంగా సుదర్శన్ ను తప్పించి ఆ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకొచ్చాడు. టెస్టు టీంలో నెంబర్ 3 స్థానం విషయంలో ఇలా మార్పులు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గత సుమారు 18 నెలల్లో 1వ స్థానంలో ఆడిన 7వ బ్యాటర్ గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇప్పటి వరకు 7 బ్యాటర్లు నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేశారు. మొదట్లో ఈ పాత్రను శుభమన్ గిల్ పోషించగా ఆ తర్వాత నెంబర్ 4 స్థానంలో స్థిరపడ్డాడు. ఇక కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, కరుణ్ నాయర్ ఈ స్థానాల్లో ఆడినవారు. చివరిగా సుదర్శన్ ను కూడా హఠాత్తుగా తప్పించడం ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. టెస్టు క్రికెట్ విజయం సాధించాలంటే బ్యాటింగ్ ఆర్డర్ లో స్థిరత్వం ఉండడం చాలా ముఖ్యం. గత 25 ఏళ్లలో టీమిండియా నెంబర్ 3 స్థానంలో రాహుల్ ద్రావిడ్, నెంబర్ 4 లో సచిన్ టెండూల్కర్ చాలా ఏళ్లు కలిసి ఆడారు. ఆ తర్వాత ఆ బాధ్యతను చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ తీసుకున్నారు. అయితే పుజారా జట్టు నుంచి దూరమైనప్పటికీ టీమిండియా ఈ కీలక స్థానానికి సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది.